నమస్తే కాత్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. వర్చువల్ విధానంలో జగనన్న కాలనీలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన. అనంతపురం జిల్లాలో 1,11,000 ఇళ్ల నిర్మాణాలకి మంత్రి శంకుస్థాపన. రాష్ట్రంలో బీసీలకు సమస్యలు లేవన్న ఆర్ కృష్ణయ్య. బీసీలకు క్షమాపణ చెప్పాలి. ఆంధ్ర బహుజన ప్రజావేదిక డిమాండ్. వికలాంగ బాలునికి తలుపుల ఉప సర్పంచ్ ఆర్థిక చేయూత. కృత్రిమ కాలు అమర్చడానికి హామీ. ఎన్నికల సందర్భంగా పేదలకు నవరత్నాల కార్యక్రమంలో హామీ ఇచ్చిన మేరకు వైఎస్ఆర్ జగనన్న కాలనీలో రాష్ట్ర వ్యాప్తంగా 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలకు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేశారు. అనంతపురం జిల్లాలో ఈ శంకుస్థాపనల కార్యక్రమం అధికారికంగా గుంతకల్లులో నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి శంకర్ నారాయణ, అతిథులుగా ఎంపీలు రంగయ్య, గోరంట్ల మాధవ్ మరియు జిల్లాలోని శాసనసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో 1,11,000 మంది లబ్ధిదారులకు జగనన్న హౌసింగ్ కాలనీలో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. ఈ పథకం అమలు కోసం మంజూరైన నిధులను వివరించారు. ప్రధానమంత్రి ఆవాస యోజన పథకంలో ఈ పథకాన్ని అనుసంధానం చేసి జగనన్న హౌసింగ్ కాలనీలు ఏర్పాటు అవుతున్నాయని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మరియు ఎంపీలు రంగయ్య, గోరంట్ల మాధవ్ తదితరులు జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను వివరించారు. ఇళ్ల నిర్మాణంలో మొదటి దశ కార్యక్రమానికి ఈరోజు పునాదులు వేస్తా ఉన్నాం. ఈ రోజు నుంచి అంటే జూన్ 3వ తారీఖు నుంచి ఒక వారం రోజుల పాటు జూన్ 10 దాకా కోవిడ్ నిబంధనలన్నీ కూడా పాటిస్తూ ఇళ్ల నిర్మాణానికి ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మీ అందరి చేతుల మీదుగా ఈరోజు పునాదులు వేస్తా ఉన్నాం. ఈ రోజున నిర్మించడానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు మనం ఎంతటి భారీ కార్యక్రమాన్ని మనం చేయబోతున్నాం అనడానికి ఒక అందరికీ కూడా అర్థమయ్యేలా దీని మ్యాగ్నిట్యూడ్ ఏంటి అని చెప్పి ఒకసారి చెప్పడానికి కోరుతున్నాను. కన్నా ఈ కార్యక్రమం ఇచ్చినంత సాటిస్ఫాక్షన్ బహుశా ఈ కార్యక్రమం కూడా ఇదేమో. 1 కాదు 2 కాదు, దాదాపుగా 31 లక్షల దగ్గర కుటుంబాలకు స్థిరాస్తిని ఇవ్వడమే కాకుండా ఆ స్థిరాస్తిలో ఇళ్ల పట్టాల ద్వారా స్థిరాస్తిని ఇవ్వడమే కాకుండా ఆ ఇళ్ల పట్టాలలో ఈరోజు ఏకంగా ఇల్లులు కూడా కట్టించే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. రాష్ట్ర జనాభాలో ప్రతి నలుగురిలో ఒకరికి ఒకేసారి అడుగులు వేస్తా ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సిమెంట్ రోడ్స్ కానీ, అండర్ గ్రౌండ్ 1,000 మందికి పట్టాలు ఇచ్చి ఉన్నాము. అందులో 1,10,000 మందికి ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనేది శాంక్షన్, హౌసెస్ కన్స్ట్రక్షన్ కోసం శాంక్షన్ ఇచ్చి ఉన్నాము. ఇంతసేపు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఒక్కో ఇంట్లో ఉజ్జాయింపుగా 4 ఉన్నారనుకుంటే 1,10,000 అంటే ఇంటూ 4 అంటే దాదాపుగా 4,40,000 మంది. మన జనాభా 40 లక్షలు అంటే 4,40,000 మంది అంటే దాదాపుగా ఒక 10% మందికి ఈ రోజు పని దొరకబోతుంది. అదే మొత్తం 2,25,000 మందికి చూసుకుంటే దాదాపుగా 10 లక్షల జనాభాకి అంటే దాదాపుగా 25% మన జిల్లాలో ఉన్నటువంటి జనాభాలో 25% మందికి జనాభాకి ఒక ఈ హౌస్ అన్నది రాబోతుంది, ఉపాధి అన్నది కలగబోతూ ఉంది. అలాగే దీని వలన ఇంతసేపు మనం చెప్పినట్లుగా ఇక్కడ ఒకటి ఇంటి స్థలం ఇవ్వడమే కాదు, ఇంటి స్థలాన్ని లేఅవుట్స్ ప్రాపర్ గా డెవలప్ చేసి వాటికి రోడ్లు వేసి
ఇక్కడ కావాల్సినటువంటి డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి, కావాల్సినటువంటి వాటర్ సప్లై వ్యవస్థను ఏర్పాటు చేసి, అందంగా కరెంటు, స్ట్రీట్ లైట్స్, కావాల్సినటువంటి వసతులు, దానికి కావాల్సినటువంటి గ్రామ సచివాలయం కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, లేదంటే ఇంకా అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా గ్రీనరీ కావచ్చు, ఇవన్నీ కూడా చేయడానికి మన దగ్గర ప్లాన్స్ ఉన్నాయి. దానికి అనుగుణంగానే చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. చేసినటువంటి ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పార్టీ మిత్రులకు, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా నమస్కారం. ఇందులో ఇంతసేపు గౌరవనీయులు పెద్దలు మన అనంతపురం ఎంపీ గారు చెప్పినట్లుగా కొన్ని కొత్త కాలనీస్ రాబోతున్నాయి. అవి ఎన్ని రాబోతున్నాయి అంటే, మనకి ఇప్పుడు మన జిల్లాలో 1044 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా వచ్చేటటువంటి కాలనీస్ 1045. అంటే మన జిల్లా 1044 గ్రామ పంచాయతీలు ఉంటే కొత్తగా రాబోతున్నటువంటి కాలనీలు 1045. అంటే దాదాపుగా మొత్తం గ్రామాలు చూసుకున్నా కూడా 3347 గ్రామాలు ఉంటే మన జిల్లాలో 1045 కాలనీలు ఉన్నాయంటే దాదాపుగా 1/3, అంటే అనంతపురం జిల్లాలో ఒక 3వ భాగాన్ని కొత్తగా మనం ఈ కాలనీస్ ద్వారా క్రియేట్ చేస్తున్నట్లే. ఎంపీ గారు అందరికీ, అన్ని వర్గాలకి ఉపాధి కలుగుతుంది అని చెప్పేసి, ఇది ఎలా అంటే ఇప్పుడు ఇల్లు మొదలు పెట్టుకోవాలి. ఎవరైతే వేల్దారి పని చేస్తూ ఉన్నారో, ఎవరైతే ఇల్లు కడతారో, గడేకారి అంటాం మనం, వాళ్ళకి ఇంత ఇల్లు కట్టుకోవాలంటే ఈ కరోనా టైంలో ఎక్కడ పని దొరకక చాలా మంది ఇళ్లలోనే ఉన్నారు. ఇంకా పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. సో అటువంటి మేస్త్రీలకు కానీ, ఇక్కడ పని చేసేటటువంటి వారికి కానీ ఉపాధి దొరుకుతుంది. ఆ రాళ్లు కొట్టుకునే వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. అక్కడ నుండి రాళ్లు తీసుకొని రావడానికి ఆటోలు పెట్టుకున్నటువంటి వాళ్ళకి, లేదంటే ఆ మెటీరియల్ తీసుకొచ్చేటటువంటి ట్రాక్టర్ కావచ్చు, ట్రాలీ ఆటో కావచ్చు, వారికి ఉపాధి దొరుకుతుంది. రంగులు వేసే వారికి ఉపాధి దొరుకుతుంది. సో ఇలాగా అక్కడ పని చేసేటటువంటి కూలీలకు ఉపాధి దొరుకుతుంది. సో అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా మొదటి నుండి జాగ్రత్తగా చర్యలు తీసుకుంటూ, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా చాలా పకడ్బందీగా యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ ల్యాండ్ అక్విజిషన్ చేసుకోవడం కానీ, వారికి పేమెంట్ మార్కెట్ రేట్ ధర ప్రకారం చెల్లించడం కానీ, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా వరకు సాఫీగా చేయడం జరిగింది. సమస్యలు లేవని చెప్పరు కానీ ఆ సమస్యలు చాలా తక్కువ స్థాయిలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. అందులో ఒక జిల్లాకి యావరేజ్ గా తీసుకున్నా కూడా ఒక 15-16 వేల కోట్లు ఉంటుంది. అందులో ఇప్పుడు మన కేవలం హౌసింగ్ కి 2,000 కోట్లు అంటే, పక్షుల కడదాలకు గోళ్ళు ఉంటాయి, జంతువులకు పొదలు ఉంటాయి. ఇంకా స్వతంత్ర భారతదేశంలో ఇల్లు లేని నిరుపేదలు ఉండేటి ఏంటి అని ఆయన ప్రశ్నించుకుని ఈ పెద్ద కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టి ముందుకెళ్తున్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం ఆగిపోదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఈ ప్రోగ్రాం నిరంతరాయం కొనసాగుతూనే ఉంటుంది. నిర్మించుకుని సుఖంగా ఆ ఇల్లుగా చేరుకుని మీరు బాగా క్షేమదాయకంగా ఇంతింతాయి వటుడింతాయి అన్న విధంగా మీరు అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలను, ధన్యవాదాలను తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఎప్పుడు మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా కానీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పథకం తీసుకున్నా కూడా లక్షలాది లబ్ధిదారులు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు. మన జిల్లాలో ఈ ఒక్కరోజు 1,17,000 ఇళ్లకి దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇదంతా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పేదలకు సంబంధించిన కార్యక్రమం. ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో పాదయాత్రలో ఆయన గమనించడం వల్ల ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా మరి గృహ నిర్మాణ కార్యక్రమం ఏ విధంగా మేము ముందుకు తీసుకుపోతామన్న విషయాన్ని మనందరికీ కూడా క్షుణ్ణంగా విశదీకరించి చెప్పడం జరిగింది. దాని గురించి మళ్ళా నేను చెప్పడం అవసరం లేదు. అదేవిధంగా మన జిల్లా వివరాల గురించి కూడా మన గౌరవ కలెక్టర్ గారు విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ఈరోజు మొదటి విడతలో భాగంగా ఈ నియోజకవర్గం తరఫున 15 లేఅవుట్లలో 4,195 గృహ నిర్మాణ కార్యక్రమాలను మరి చేపట్టబోతా ఉన్నాం. దాదాపుగా 75,51,00,00,000 రూపాయలతో ఈ కార్యక్రమానికి మనం ఈరోజు శ్రీకారం
చుట్టడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు ప్రకటించిన 50% రిజర్వేషన్ల చట్టాన్ని యథాతథంగా అమలయ్యే చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై బీసీల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఒత్తిడిని తేవాలని ఆంధ్ర బహుజన ప్రజావేదిక డిమాండ్ చేసింది. రాష్ట్రంలో బీసీలకు సమస్యలు లేవని ప్రకటించిన కృష్ణయ్య ఏ ప్రాతిపదికపై ఈ ప్రకటన చేశారని ఆంధ్ర బహుజన ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంపావతిని గోవిందు, కూటాగుల్లా ప్రసాద్, హరిప్రసాద్ తదితరులు ప్రశ్నించారు. బీసీలకి 56 కార్పొరేషన్లు ప్రకటించి అందులో అధ్యక్షులు, డైరెక్టర్లను నియమించేస్తే సరిపోదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సామాజిక వర్గానికే చెందిన వారికి 800 మందికి నామినేటెడ్ పోస్టులు అప్పగించారని, అందులో సగం అనగా 400 పోస్టులని బీసీ, ఎస్సీ మైనార్టీలకు వర్గాలకు దక్కాల్సి ఉందని అన్నారు. ఇలా బీసీలు అణచివేతకు దోపిడీకి గురై అవుతుంటే కృష్ణయ్య మాత్రం ఏం ఆశించి వైసీపీ ప్రభుత్వాన్ని పొగుడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చట్టం తెచ్చారు. కానీ మార్కెట్ యార్డ్ కమిటీ, దేవాలయాల కమిటీల్లో పాక్షికంగా అమలు చేసినారే తప్ప మిగిలిన ఇతర నామినేటెడ్ పదవుల్లో చట్టం తెచ్చిన మేరకు అమలు చేయలేదు. దీనిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు చట్టం తెచ్చిన మేరకు అమలు చేయాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒత్తిడి చేయాలని, డిమాండ్ చేయాలని మేము కృష్ణయ్య గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కృష్ణయ్య గారు గత 35 ఏళ్లకు పైగా ఉమ్మడి రాష్ట్రము మొదలుకొని 2 రాష్ట్రాలు విడిపోయినంత వరకు ఇప్పుడు కూడా బీసీల కోసమే నేను పనిచేస్తానని చెప్పి నేను చెప్పుకోవడము జరుగుతూ ఉంది కదా. మరి దీన్ని మేము అభినందిస్తున్నాం. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ నిర్వహించిన ఎన్నికల సభల్లో పాల్గొనడం జరిగింది. ఇది అంతా బీసీల అభివృద్ధి కోసమా లేదా తన వ్యక్తిగత అభివృద్ధి కోసమా అనేది ఆర్ కృష్ణయ్య గారే చెప్పాలి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు 50% రిజర్వేషన్ తెచ్చినాము తేవడం జరిగింది. అయితే చట్టం తెచ్చిన మేరకు అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో 4% జనాభా ఉన్న తన రెడ్డి కులపోలకు దాదాపు 800 పైన పదవులు ఇచ్చుకోవడం జరిగింది. ఈ సంఖ్యను తక్కువ చేసి చూపే ప్రయత్నం, మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగా 56% జనాభా ఉన్న 139 కులాలకు 56 బీసీల కార్పొరేషన్లను సృష్టించి 728 చైర్మన్లు, డైరెక్టర్ పదవులు ఇవ్వడం అనేది జరిగింది. ఈ 728 చైర్మన్ పదవులు, డైరెక్టర్లు పదవులను ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చట్టం తెచ్చిన ఘనత మాకే ఉంది, ఎవరికీ లేదని గర్వంగా చెప్పుకోవడం జరిగింది. అయితే అమలు చేసినామనే అంశం అయితే చెప్పలేదు. నిజంగానే చట్టం తెచ్చిన మేరకు అమలు చేసింటే తన రెడ్డి కులపోలకు ఇచ్చినటువంటి 800 పైగా ఇచ్చినటువంటి పదవుల్లో ఎస్ఎస్టీ, బీసీ మైనార్టీలకు 400కు పైగా ఇవ్వాల్సిన అవసరము ఉంది. ఆర్ కృష్ణయ్య గారు ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే గారు కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ పదవులు పొందిన వారిని సన్మానం చేసే సందర్భంలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తే ఆ మీటింగ్కు హాజరయ్యి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో బీసీలకు సమస్యలే లేవు అని అన్నారు. మరి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఏమి ఆశించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో బీసీలకు సమస్యలు లేవన్నారో ఆ పైవాడే చెప్పాలి. ఒకవేళ సరే మీరు అన్నట్లుగా ఈ రాష్ట్రంలో బీసీలకు సమస్యలే లేవనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు
ఆ సమస్యల కోసం పోరాటాలు చేస్తా అనేది సరైనది కాదు అనుకుందాం. మరి ఎప్పుడైతే ఈ కార్యక్రమంలో మీరు సమస్యలు లేవని చెప్పి అన్నారు, మీరు తప్పనిసరిగా ఈ 2019 ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారు కదా. నిజంగానే బీసీల పట్ల, బలహీన వర్గాల పట్ల కృష్ణయ్య గారికి చిత్తశుద్ధి ఉంటే తమ విడదీయరాని బంధాన్ని ఉపయోగించి ఈ రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు ఎన్ని ఉన్నాయో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని, మరి 800 పదవులు తన కులపోళ్ళకే ఇచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందులో దాదాపు 400 పైన పదవులు రావాల్సి ఉంది, అవి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఆర్ కృష్ణ గారు డిమాండ్ చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి 56% రిజర్వేషన్ను చట్టము చేసినటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు మరి 139 కులాలు ఉన్నటువంటి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో కలిపితే 86% ఉన్నటువంటి వాళ్లకు 728 పోస్టులు ఇస్తే మరి తన సొంత కులపోళ్లకు మరి రెడ్లకు 800 పైచిలకు నామినేట్ పోస్టులు ఇవ్వడము ఎంత అన్యాయమో ఒకసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా గ్రహించాల. ఎందుకంటే చట్టం తెచ్చినామని చెప్పుకొని సంకలు గుర్తుకుంటున్నటువంటి ఈ పాలక ప్రభుత్వాలు మసిబూసి మారేడుకాయ చేస్తూ ఉన్నారు. మరి బీసీల కోసము నిత్యము పనిచేస్తున్నటువంటి అని చెప్పుకున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు కానీ ఈ రాష్ట్రంలో బీసీలకు సమస్యలే లేవని చెప్పేసి చెప్పడము ఎంత దౌర్భాగ్య పరిస్థితిలోకి బీసీలు ఉన్నారో మరి ఒకసారి ఆర్ కృష్ణయ్య గురించి గారే మనమంతా తెలుసుకోవాలా. ఎందుకంటే ఆయన అనేక సందర్భాల్లో అనేక పార్టీలకు మరి అనేక పార్టీలలో పనిచేసి మరి తెలుగుదేశంలో ఎమ్మెల్యే అయ్యి మరి కాంగ్రెస్ లేకపోయి మరి తెలంగాణ రాష్ట్రం విడిపోతే మరి ఆ రాష్ట్రంలో నుంచి ఈ రాష్ట్రంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచారం చేయడం జరిగింది. మరి మీరు చేస్తున్న పోరాటం ఏంది అంటే అగ్రకులాపోళ్లకు మనము ఊడిగం చేస్తున్నామనేది కృష్ణయ్య గారి యొక్క భావన. ఒకసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా అర్థం చేసుకోవాలా. మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రిజర్వేషన్లు అనేటువంటిది విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఎంత జనా నిష్పత్తి ప్రకారము వారి వాటా వస్తుందా అని ఓసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులంతా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన జనాదావాస నిష్పత్తి ప్రకారం మనం ఎంతమంది, మనకెంత వాటా వస్తుంది. ఈరోజు మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఆర్ కృష్ణయ్య గారు అనేక ఉద్యమాలు చేశారు. ఆయన అభినందిస్తున్నాం, పెద్ద ఆయన. సరే, మీరు బీసీ ఉద్యమకారుడు, బీసీల కోసం పనిచేస్తున్నా అని చెప్పేటువంటి మీరు గతంలో టీడీపీ తరఫున టీడీపీ పార్టీలో చేరి టీడీపీ తీర్థం పుచ్చుకొని ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఆ ఎమ్మెల్యే ఫీల్డ్ అయిపోతానే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరి తదుపరి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాలని ఒక బహిరంగ సభ నిర్వహిస్తే ఆ సభలో మీరు ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి, మా బీసీ సోదరునికే మద్దతుగా మీరు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. వైఎస్ఆర్ పార్టీ ఏం చేస్తుంది, విధి విధానాలు వగేరా వగేరా అని. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 50% రిజర్వేషన్ ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీకి రిజర్వేషన్ కల్పించామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే దానికి స్వాగతిస్తున్నాము, ఇంత మాత్రము ఎవరు చేయలేదు అని చెప్పారు. అయ్యా, మీరు గతంలో ఒక దశాబ్దం నుండి ఉద్యమాల్లో పనిచేశాను, నేను చాలా చరిత్ర ఉందని చెప్పే ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకి జనా నిష్పత్తి ప్రకారం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో 50% రిజర్వేషన్ అమలు అవుతుందా లేదా అని మీరు మీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తలుపుల మండల కేంద్రంలోని ప్రకాష్ నగర్ కాలనీలో ఒక అనాథ వికలాంగ విద్యార్థికి తలుపుల ఉప సర్పంచ్ టీకే బాబు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి తన మానవత్వం మరోమారు చాటుకున్నారు. ఆ బాలునికి కృత్రిమ కాలు అమర్చడానికి అయ్యే ఖర్చును కూడా పూర్తిగా భరిస్తానని భరోసా ఇచ్చారు. ప్రకాష్ నగర్ కు చెందిన యోగేంద్ర అనే విద్యార్థికి తల్లి చిన్నప్పుడే మృతి చెందగా తండ్రి ఉపాధి కోసం బెంగళూరు నగరం వెళ్లాడు. యోగేంద్ర ఇక్కడే ఉండి చదువుకుంటుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి ఒక కాలు పూర్తిగా కోల్పోయాడు. అప్పటి నుంచి ఒంటి కాలుపై గెంతుతూ పాఠశాలకు వెళ్లి చదువుతున్నాడు. ఈ బాలుని దురావస్థ చూసి చలించిన ఉప సర్పంచ్ ఆ బాలుని అన్ని విధాలా ఆదుకోవడానికి ముందుకు రావడం అభినందనీయమని మాజీ సర్పంచ్ సూర్యనారాయణ రెడ్డి, కాలేజీ కమిటీ చైర్మన్ ప్రభువర్ధన్, మాజీ సర్పంచ్ ఫయాజ్ తదితరులు కొనియాడారు. ఆరాధన చదువుతున్నటువంటి వాడు డాక్టర్ పైన ఎక్కి పొరపాటున దాని కింద పల్టర్ కింద పడిన చని కాలు ఎరగొట్టుకున్నాడు. అటువంటి ఆ పిల్లోనికి మన తలుపుల దిగ్గుబాబు అంటే మామూలుగా ఉప సర్పంచ్ దిగ్గుబాబు అంటే కృష్ణారెడ్డి, ఆయనకు ఈనాడు కాలుకి చూపించుకునేదానికి 10,000 రూపాయలు ఆనాడు ఈయన 18వ సంవత్సరంలో ఆ పిల్లవానికి వాళ్ళ తండ్రికి ఇవ్వడం జరిగింది. ఇట్లా ఇదే విధంగా ఇదే కాకుండా కూడా మళ్ళా ఆ కాలుకి అంటే రబ్బర్ కాలుకు ఇచ్చేదానికి ఎంత ఖర్చు అయితే ఆ ఖర్చు కూడా ఇచ్చేదానికి ముందుకు వచ్చి ఆయన చెప్పినాడు. అందువల్ల ఆయనకు మా అందరి తరపున ఆయనకు మా వృద్ధపూర్వక వందనాలు అర్పించుకున్నాము. ఇలాగే మన తలుపుల పంచాయతీలో ఎవరికైనా ఇటువంటి ఏదైనా ఆపదలు వస్తే ఆదుకుంటానని చెప్పిన కూడా ఆయన తెలియజేశాడు. అందువల్ల కూడా ఈ పిల్లోనికి ఎంత ఖర్చు అవుతుందో కాలికి రబ్బర్ కాలుకి ఆ ఖర్చు అంతా ఆయనే పెట్టుకుంటున్నాడు. ఆ విధంగా ఆయన అందరికీ కూడా పేద ప్రజలకు అందరికీ కూడా చేదోడు బోదోడుగా ఉంటూ ఆయన పేదలకు అందరికీ కూడా సాయం చేస్తున్నారని చెప్పి ఇందు మూలముగా తెలియజేయడమేది. ఇటువంటి యోగేంద్ర అనే విద్యార్థి 6వ క్లాస్ చదువుతున్నాడు తలుపుల హై స్కూల్ నందు. దాదాపు 5 నెలల కిందట ఈ అబ్బాయికి ట్రాక్టర్ ఒక పొలంలో సేద్యం చేస్తుంటే అక్కడే ఉన్నాడు. ప్రమాదవశాత్తు కాలు దాదాపు మోకాల దగ్గరికి పూర్తిగా తీసేశారు వైద్యులు. అక్కడ హాస్పిటల్లో 2 నెలలు ఉన్నాడు. ఆ అబ్బాయి హాస్పిటల్ ఉన్నప్పుడు పూర్తిగా మా ఎమ్మెల్యే గారు సహకరించారు. మీకు ఏ ఇబ్బంది వచ్చినా మేము ఉండామని ఆ రోజు భరోసా కొడుకు ఇచ్చారు మా శాసనసభ్యులు. అలాగే ఈ అబ్బాయికి బాగా కాలు కూడా చేపించి మళ్ళీ ఇంటికి పంపించాడు. ఆ తర్వాత మా దృష్టికి వాళ్ళ చాలా పేదవాడు, వాళ్ళ తాత అవ్వ దగ్గర పెంపకం. వీళ్ళ ముఖ్యంగా వీళ్ళ తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. వీళ్ళిద్దరు అన్నదమ్ములు, తల్లి లేదు. తండ్రి కూడా కుటుంబ పోషణకై వేరే రాష్ట్రానికి వెళ్ళాడు. ఇలా తాత దగ్గర అవ్వ దగ్గర వీటిలో పెంపకం జరుగుతుంది. కానీ రోజు మేము డైలీ చూస్తుంటాము, పాము బ్యాగ్ ఒక చేతికి తగిలేసుకొని ఒంటి కాలు తిరుగుతూ దాదాపు 3 ఫర్లాంగుల దూరం ఉన్నటువంటి హై స్కూల్కు రోజు వచ్చిపోతుంటాడు. చాలామంది ఇక్కడ పబ్లిక్ కూడా చూసి అయ్యో పాప అంటున్నారు. కానీ ఇదే జరుగుతుంది. కానీ ఎవరు కూడా ఈ అబ్బాయికి తోడ్పడలేదు. నేను మా ఉప సర్పంచ్ వాళ్ళ తాత నాకు వచ్చి నిన్న చెప్పాడు, ఎవరు చెప్పు ప్రభు అని. అప్పుడు నేను వెంటనే ఈ గ్రామంలో మనందరికీ మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి మన గ్రామ ఉప సర్పంచ్ దిక్కుబాబు గారు ఈ గ్రామంలో పదే చాలా పనులు చేశాడు. దాదాపు బోర్లు వేశాడు, పేదవారికి చాలా ఆర్థికంగా సాయం చేశాడు, చదువుకు సాయం చేస్తున్నాడు. ఏదో ఒకటి చేస్తాడు కదనే ఒక ఆలోచనతోనే మాట ఇద్దాం అన్నా, నేను నా చేత అయితే డిక్వాబు చేయించి సాయం చేయిస్తానన్నాను. ఆ వెంటనే వచ్చి దిక్కువ మా ఉప సర్పంచ్ గారిని సర్పంచ్ ఆఫీసులో కలవడం అని ఈ అబ్బాయికి ఎంత ఖర్చు అయితే కాలుకు పూర్తిగా నేనే భరాయిస్తాను. ఫస్ట్ ఆ అబ్బాయిని వెంటనే ఎక్కడైతే రెడీ చేస్తారో అక్కడ మనం కూడా కనుక్కున్నామన్నాడు. ఈరోజు ఫోన్ చేసి ఆయనే కనుక్కున్నాడు. కానీ ఈరోజు 10,000 రూపాయలు ముఖ్యంగా ఈరోజు అడ్వాన్స్ 10,000 ఇచ్చాడు. పూర్తిగా ఈ కాలుకు సరిపోయే డబ్బు ఆయనే భరాయిస్తా అన్నాడు. మా వైఎస్ఆర్ పార్టీ మండల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు దిక్కుబాబు గారికి తెలియజేస్తున్నాం. ఇలాంటివి ఇంకా ముందు చాలా చేస్తా అన్నాడు. ఈ అబ్బాయికి చదువుకోవడానికి కూడా పై అధికారులతో మాట్లాడి పూర్తిగా సహాయ సహకారాలు నేను అందిస్తా అంటున్నాడు. మా తరపున ఆ అబ్బాయికి ఇంకా దేవుడు ఎల్లవేళలా ముందు మంచి పదవులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్సీ కాలనీలో కాలు ప్రభువర్ధన్ దగ్గర చెప్తుంటే ఇటువంటి ఎంతైనా సాయం చేయను, చదువు కూడా చేస్తాను. ఇంకా ఎవరైనా ఎస్సీ కాలనీలో కానీ ఎక్కడైనా కానీ మా పంచాయతీలో ఎవరన్నా నా శక్తి కాళ్ళు సాయం చేస్తా. ఈనాడప్ప తయారన్నా, మా ఫ్రెండ్ అన్న, మన వార్డు మెంబర్స్,
సుభాన్ అన్న, మా టీం అంతా బాగుంది. మా టీం ముందుకు తీసుకొని పోతాము, ఈ కార్యక్రమం చేస్తాము, ఇంకా చేస్తాము. మా పంచాయతీలో ఎవరికైనా ఏ ఇబ్బందులు వచ్చినా ముందరుంటాం. అది మా ఎమ్మెల్యే సహకారాలతో ముందుకు పోతాం. పంటల బీమా పథకం అమలుకు ఈ క్రాపింగ్ నమోదులో పొరపాట్ల లోపాల కారణంగా పలువురు రైతులు నష్టపోయారని తలుపుల ఉప సర్పంచ్ టీకే బాబు విచారం వ్యక్తం చేశారు. గ్రామ వార్డు వాలంటీర్లు ఈ క్రాపింగ్ నమోదులో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ రోజు తలుపుల గ్రామ సచివాలయంలో వార్డు వాలంటీర్లతో సమావేశం నిర్వహించి వారికి రైతు సమస్యలపై అవగాహన కల్పించారు. ప్రతి రైతు ఆధార్ కార్డ్, పాస్బుక్ వివరాలను పక్కాగా నమోదు చేసి రైతులకు పరిహారం అందే విధంగా సహకరించాలని సూచించారు. ఇక నుంచి ప్రతి 20 రోజులకు ఒకసారి రైతు సమస్యలపై అవగాహన కార్యక్రమాన్ని సచివాలయంలో నిర్వహిస్తామని, వాలంటీర్లందరూ తప్పక హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఓట్లు దొంగగా ఎట్టుకున్న వాళ్ళకి మాత్రం వచ్చింది డబ్బులు. అది ఎట్లా జరిగిందో మనకు తెలియదు. వాళ్ళు కొత్తగా వచ్చారు, మనం కొత్తగా వచ్చినాము. ఇప్పుడు ఈ మన జేడీతో మాట్లాడినా ఏదో కొంచెం సాయం చేస్తామన్నారు రైతుల వాళ్ళు. మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్కరికి 5 మంది 6 మంది రైతుల కన్నా ఎక్కువ ఉండరు. అందరికీ ఒక్కొక్క వాలంటీర్కి 4-5 మంది ఉంటారంటే 150 మందికి డబ్బులు ఇస్తూ ఉంటాం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వాళ్ళ రైతు వికేట్లు ఆధార్ కార్డు, పాస్బుక్ జిరాక్స్, వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళకు వైట్ పేపర్లో సంతకం కింద వైట్ పేపర్ ఒక అర్జీ, ఒక్కొక్క రైతుకు ఒక అర్జీ, లేకపోతే ఒక్కొక్క వాలంటీర్కి ఒక అర్జీ, ఒక పేపర్ వైట్ పేపర్ తీసుకొని మీ దగ్గర 5 మంది రైతులు కదా, 5 మంది సంతకాలు పెట్టచ్చు. కొంచెం గ్యాప్ ఇచ్చి కింద అటుపైన అర్జీ మనం రాసుకున్నాం. ఏడీ గారికి ఇస్తే వెంటనే 3-4 డేస్లో మనకు రైతులకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇది అగ్రికల్చర్ వల్ల తప్పు జరిగిపోయింది. వాళ్ళు సచివాలయం వాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. పరిపాలన చాలా ఘోరంగా అనుకుంటున్నారు. ఒక రైతు వచ్చినా కూడా వాళ్ళు ఏదో వాట్సాప్ చూసుకుంటా, ఫేస్బుక్ చూసుకుంటా ఒక రైతులు ఒక్కొక్క మాదిరి చూస్తున్నారు. అదైతే జరగని కూడా నేను పొరపాటు కూడా జరగను. కాబట్టి మీరు కూడా రైతులు పార్టీ కార్మికులు ఇదైతే రైతు ఉంది కాబట్టి మీరు కొంత కష్టపడి అందరికీ 60 మంది కదా మనకు వాలంటీర్లు 60 మందికి మీరు చెప్పాలా. రేపు సాయంత్రం 4 గంటల మీరు చేస్తారు. ఎందుకంటే ఏ వాలంటీర్ దీనికి సహకరించకపోతే వాళ్ళ మీద చర్యలు వెంటనే ఉంటాయి. అంటే బ్లాక్ మెయిల్ చేయాలని కదా ఒక రైతుకు సహకరించండి సార్. ఎందుకంటే ఒక వాలంటీర్కి వచ్చి ఒక 5 మంది కన్నా రైతులు ఎక్కువ ఉండరు. అంతా చిక్కే అయ్యా వేసిన వాళ్ళు మాత్రం తీసుకురండి. ఒక వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ ఆధార్ కార్డు, వైట్ పేపర్లో కింద కొంచెం గ్యాప్ పెట్టి కింద, ఎందుకంటే పైన అర్జీ రాసుకోవాలి రెడ్డి గారికి. దీనికే మీటింగ్ అంటే 20 రోజులకు ఒక రోజు మీటింగ్ ఉంటుంది. ఏమాత్రం వాలంటీర్ లేకుండా ఇంటికి వెళ్ళిపోతారు. దాని ఆలోచనే లేదు. ఇంకా 20 రోజులకు ఒకసారి రైతుంది ఏదో ఒకటి ఉంటుంది కదా. మీటింగ్ అయితే సచివాలయం ఉంటుంది, ఇవ్వకు ఉంటుంది. అత్తగారికి పోయినా, ఆడికి పోయినా, ఇంటికి పోయినా అంటే కాదు. దీంట్లో అయితే ఇంటికి పోయేది లేదు. పార్టీకి పని చేయకపోతే మీరు వైఎస్ఆర్ పార్టీకి ఆర్మీ ఎక్స్ట్రోల్ ఆలోచన చేయద్దండి. ఏంది వాలంటీర్లే అనుకోదండి. ఫ్యూచర్ ఉంటుంది మీకు. ఏదైనా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నాకు చెప్పండి. నా శక్తిగా మీకు సాయం చేస్తాను. వాలంటీర్ కూడా దాంతోపాటు ఆ భూమి సర్వే నెంబర్ ఉన్నటువంటి ఒక కాపీ కూడా చేయండి. ఆ విధంగా మీరు పర్టికులర్స్ అన్ని తీసుకొని రేపు సాయంత్రంలోగా మాకు అందజేస్తే మనం ఏడీ గారికి పంపించి ఆయనను నిన్న ఉప సర్పంచ్ గారు మాట్లాడడం జరిగింది డైరెక్ట్గా ఫోన్లో. ఇప్పుడు మేమైతే ఏం చేయలేము, మీరు చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీ గ్రామానికి మేము సహాయం చేస్తాం తప్పకుండా. కనీసం ఒక 100 మంది రైతులతో నేను అందజేస్తాను. ఇది మనం చక్కగా వినియోగించుకోవాలంటే మీరు ఇది ఆయుధంగా మలుచుకోవాలి. మీరు బాగా పనిచేసినట్లయితే మీ పైన మాకు నమ్మకం ఏర్పడుతుంది. ప్రతి విషయంలో ఇంకా మనం ఎప్పుడైనా కానీ ఈ విధంగా మనమే సమావేశమయ్యి మనం ఇట్లా ముందు. కాబట్టి ఇప్పుడు వేరే విధంగా మీరు ఆలోచన చేయద్దండి. ఎవరైతే రాలేదో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, వాళ్ళ సర్వే నెంబరు, ఆ భూమికి సంబంధించి ప్లస్ ఒక అర్జీ లాగా ఎవరికి అగ్రికల్చర్ ఏడీ గారి పేరు తీసుకొని మనం చేస్తే మనకు వెంటనే ఆ రైతులకు మనం సహాయం అందించే వాళ్ళం అవుతాం. ఇది చాలా మంచి పని. మనం ఉప సర్పంచ్ గారు చొరవ తీసుకొని ఈ విషయంలో సార్తో మాట్లాడడం జరిగింది. సార్ వెంటనే నాకు రేపు నాకు అన్ని పట్టిన సంబంధించినాడు.
మీరు దయచేసి వేరే విధంగా భావించకుండా తప్పకుండా మీరు ఉన్నగా చేస్తారని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వర్చువల్ విధానంలో జగనన్న కాలనీలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన. అనంతపురం జిల్లాలో 1,11,000 ఇళ్ల నిర్మాణాలకి మంత్రి శంకుస్థాపన. రాష్ట్రంలో బీసీలకు సమస్యలు లేవన్న ఆర్ కృష్ణయ్య. బీసీలకు క్షమాపణ చెప్పాలి. ఆంధ్ర బహుజన ప్రజావేదిక డిమాండ్. వికలాంగ బాలునికి తలుపుల ఉప సర్పంచ్ ఆర్థిక చేయూత. కృత్రిమ కాలు అమర్చడానికి హామీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.